తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 3వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఈ రాశిలో ఉండే వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అంటే కనుక మీలో గతంలో కన్నా ధైర్యం పెరిగే అవకాశంతో పాటు చిన్న చిన్న యాత్రలు లాభప్రదాయకంగా ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ప్రయాణాలు సుఖవంతంగా జరిగే అవకాశం కనబడుతోంది. సోదరులు సహాయం చేస్తారు. అనుకున్న సమయానికి మీ కార్యాలను సక్సెస్ఫుల్ గా నిర్వర్తించే ప్రయత్నం చేస్తారు. వాణిజ్య రంగంలో కొత్త ఒప్పందాలు ఏమైనా తీసుకున్నట్టయితే కనుక అవి మీకు సక్సెస్ ని ఇవ్వడంతో పాటు ఉత్తరోత్తర లాభాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాంటి అవకాశం వస్తే ఏ వ్యాపారస్తులు వదులుకునే ప్రయత్నం చేసుకోకండి. సాహసవంతమైన నిర్ణయాలు కొన్ని మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయం కూడా, అలాంటి పరిస్థితి కూడా ఎదురవ్వచ్చు. ఆ సమయంలో తక్షణమే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అవి విజయవంతమవుతాయి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి నువ్వుల నూనె దీపం పెట్టుకుని మీ యొక్క కష్టం కానీ అడ్డంకి కానీ చెప్పుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఈ రాశిలో ఉండే వారికి ఎలా ఉండబోతున్నాయి అంటే మీలో వాక్చాతుర్యం పెరగడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడము, ఆకస్మిక ధన ప్రాప్తి, ధన లాభము వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో కొత్త కొత్త లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా క్లయింట్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఆహార విషయంలో మాత్రము చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఇంటి భోజనము ఈ రోజు చేసే ప్రయత్నమే చేసుకోండి. అయితే స్నేహితుల సహాయ సహకారాలు మీకు అన్ని విధాలా, అన్ని వేళలా సహకారంలోకి వస్తాయి. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మీ పేరిట పాలాభిషేకం చేసుకోవడం కానీ, మీ స్వయంగా మీ చేత్తో పాలాభిషేకం చేసుకోవడం కానీ కుదరదు, అవకాశం లేదు అని అనుకున్నప్పుడు మీ పేరిటతో ఎవరైనా సరే మీ అర్చన చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు లగ్నంలోను, గురువు 5వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. విశేషమైన గురుబలం ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. అయితే మీలో ఈ రోజు ఉత్సాహము, శక్తి ఎక్కువగా పెరగడంతో పాటు కాన్ఫిడెన్స్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. కొత్త కొత్త ప్రణాళికలు కానీ, కొత్త కొత్త ఆలోచనలు కానీ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణంతో పాటు ఒక మంచి శుభవార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే అవకాశం కనబడుతోంది. ధనము కానీ, లేదా వాహనము కానీ, వస్తువు కానీ ఏదో ఒకటి కొనుగోలు చేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు చూసినట్టయితే కనుక మీరు ఏ పనైతే అనుకుంటారో, గోల్ ఏదైతే పెట్టుకుంటారో ఆ పెట్టుకున్న గోల్ ఈ రోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు గుర్తింపు లభించడంతో పాటు, ప్యాకేజీ పెరగడంతో పాటు మీరు వేరే స్థానాలకి స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. అది ప్రమోషన్ కావచ్చు, ఉన్న స్థానం నుంచి వేరే ఉన్నతమైన స్థానానికి కూడా వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు ఏదైనా ఒక బ్రాహ్మడికి దానంగా ఏదైనా ఇచ్చుకోవచ్చు. అన్నం కావచ్చు, స్వయంపాకం కావచ్చు, వస్త్రం కావచ్చు, ధనం కావచ్చు. మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.